నమస్తే. 19 నెలల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ముందుగా అంటే అధికారం మారగానే అపార్ట్ ఫ్రమ్ ది ఆల్ నెగిటివిటీ, అంటే అధికారం మారంగానే ఒకేసారి ఎలా ఉంటుందంటే అంతకుముందున్న పరిస్థితులన్నీ మారిపోతాయి, ప్రభుత్వాలు మార్చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. అది మ్యాజిక్లో మాత్రమే జరుగుద్ది ఏదైనా చేంజ్ అవ్వడం. సో ఒకసారి జరిగిన డ్యామేజ్ అది రికవర్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ మునిగింది, రికవర్ అయ్యే చాలా జీవితాలు రికవర్ అవ్వాలా. మనం అలా మునిగిపోయి ఉన్నాం చాలామంది. నేను పర్సనల్గా చాలా దెబ్బతినిపోయాను. సో ఇలాంటివి రికవర్ అవడానికి ఒక జీవితానికి ఇంత టైం పడితే ఒక రాష్ట్రానికి ఇంకెంత టైం పడుతుంది? ఇంకా రాజధాని కూడా స్టార్ట్ అవ్వలేదు అనేది ఒకటి విమర్శ చాలా వినిపిస్తుంది. అది ఎలా సాధ్యం? ఒక ఇల్లు కట్టడానికి మునిగిపోయిన ఇల్లు మనం సరి చేసుకోవడానికి అప్పుడు ఎంత టైం పట్టింది? అసలు దెబ్బతిన్న రాజధాని మొత్తం ముక్కలు అయిపోయింది. ఎక్కడెక్కడ మొత్తం ఏది ఎక్విప్మెంట్ కానీ అదర్వైజ్ ఆ మెటీరియల్ దిక్కుదిమానం లేకుండా పోయింది, రోడ్లు తవ్వేశారు. ఇవన్నీ సరి చేసుకొని ఒక పని మొదలు పెట్టడానికి చాలా ఈజీ. రిపేర్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి అది చాలా కష్టం. అది టఫెస్ట్ జాబ్. ఇంతలో వర్షాలు రావడం, ఆ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోవడం. ఎందుకంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అక్కడ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు వాటర్ నిలబడిపోద్ది. వాటర్ మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ ఏంటి? వాటర్ అక్కడ ఉండకూడదు, వాడిన వాటర్ ఉండకూడదు, వర్షం వాటర్ ఉండకూడదు, ఈ మిగతా ఏదైనా మనం ఇంకా వేరే అవసరాలకు వాడింది కూడా అది ఫ్లో ఉండాలి. ఫ్లో లేకపోతే ఏమవుద్ది? స్టాగ్నెట్ అయిపోద్ది. రాజధాని మునిగిపోయింది. ప్రజలు అనేవాళ్ళు ఎంత ఇదిగా ఆలోచించారు మీకు తెలియదు కాదు. వాళ్ళకంతా స్పీడ్ ఫాస్ట్గా అయిపోవాలి. సో ఎలా అయితే ఫాస్ట్గా అయిపోతుందో ప్రపంచం కూడా లైఫ్ అలా ఫాస్ట్గా ఉంది కాబట్టి వెంటనే రిజల్ట్ కనపడాలి వాళ్ళకి. దానివల్ల ఏమవుద్ది అంటే మీరు ఇన్స్టాంట్గా ఏదైనా కోరుకున్నప్పుడు ఏమవుద్ది అంటే అది కూడా మనం షార్ట్ కట్లో ఆలోచిస్తున్నాం కదా, అది తర్వాత కనిపిస్తుంది మీకు ఇంట్లో బిర్యానీ చేసుకోవాలంటే చాలా టైం పట్టుద్ది. 99 రూపీస్కి బిర్యానీ అని పెడతారు. ఆయిల్ చూస్తున్నారుగా, అంటే కల్తీ. అంటే ఒక పెద్ద స్టేటస్, భూమి మీదే పెద్దది టెంపుల్, దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, టెస్టింగ్ ఉండి, ల్యాబ్స్ ఉండి, ఇవన్నీ పర్యవేక్షణ ఉండి, ఎండోమెంట్ ఆఫీసర్ ఉండి, మళ్ళీ వీళ్ళందరి మధ్య బోర్డు ఉండి, ఇన్ని జరిగితే ఆ నెయ్యికి దిక్కులేదు. ఇప్పుడు మనం ఇన్స్టాంట్గా బిర్యానీ తింటే మన బతుకులేంటి? అంటే అదే నేను ఆలోచించే మూడ్లో జనాలు లేరు. మీకు అసహనం పెరుగుతుందండి. దానికి కారణం కూడా ఉంది. నేను పర్సనల్గా కొంతమంది పార్టీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, కొంతమంది అన్ని పార్టీల వాళ్ళతో. ఓకే. టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి ఉంది, జనసేన వాళ్ళు అసంతృప్తి ఉంది. వీళ్ళు అంటారు వాళ్ళకేదో ఇచ్చేసారు, వీళ్ళకేదో ఇచ్చేసారు. ఇది కంటిన్యూస్గా మీరు చూస్తే కనుక విభజన తాలూకు ఇది ఎఫెక్ట్ అన్నమాట. ఇది అంటే మీరు అవాయిడ్ చేయలేరు మీరు దీన్ని. ఇంకా డిజిట్స్లోనే చూడండి, 1 lakh చేంజ్ క్రోస్తో మనం రీస్టార్ట్ అయ్యాం మనం బైఫర్కేషన్ తర్వాత 2014లో. అది జాగ్రత్తగా చేసుకుంటే తర్వాత గవర్నమెంట్ రాజకీయాలు తీసి పక్కన పెట్టేద్దాం, రియాలిటీ చూద్దాం. మనం కూడా ప్లేట్లోనే ఆప్షన్స్, ప్లేట్ బయట మన ఆప్షన్స్ ఉండవు. మన ప్లేట్లో తినాల్సిందే. ఆ పూట మీరు అది ఆ బెస్ట్ కావాలి, ఈ బెస్ట్ కావాలని చెప్పి తినకుండా ఆగుతున్నామా? సో మనం ప్లేట్లోనే ఆలోచిద్దాం. ఇది టైం పడుతుందండి. ఎందుకంటే నేను చెప్తున్నట్టు ఇది కట్ చేయగలిగేది కాదు, అర్థం అవ్వాల్సిందే, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే ప్రజలకి. వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు చెప్పుకోవడానికి. అప్పుల పరిస్థితి ఏంటి, ఎంత మటుకు చేయగలము, ఎప్పటికి అవుతాయి ఏంటనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూటమి కూడా ఫెయిల్ అవుతుంది. అందులో సమస్య లేదు. అంటే ఆయన అంటున్నారు కదా 24 గంటలే ఉంటాయని. ఆ 2 లక్షల కోట్లు అప్పు కాస్త తర్వాత వచ్చిన గవర్నమెంట్, అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ది న్యూ స్టేట్, అది దిగే టయానికి 3 లక్షల కోట్లు ఏమైంది జాగ్రత్త చేస్తే. తర్వాత గవర్నమెంట్లో వాళ్ళు జాగ్రత్త చేశారో ఏమో తెలియదు, ఏమైందో తెలియదు, 13-14 లక్షల కోట్లు. అంటే అప్పులు, కాంట్రాక్టర్లకు అప్పులు, జనాలకు చెల్లించాల్సినవి మొత్తం చూస్తే మన అప్పు 13 లక్షల కోట్లకు ఏమో వెళ్ళింది. వాళ్ళు ఏంటంటే జస్ట్ మేము డైరెక్ట్గా చేసినయే ఇంత ఉన్నాయి అంటే 3 లక్షల కోట్లు అయినా వాళ్ళు చెబుతున్నారు. కాదు, మొత్తం అన్ని లెక్కలోకి వస్తాయి. అంటే 13కి వెళ్ళిందా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు మళ్ళీ 2 లక్షల కోట్లు చేశారు. ఇవన్నీ ఎవరు తీర్చాలి? పనులు ఎలా అవుతాయి? ఎవరికి అవ్వవు. సీఎం చెప్పినా కూడా పనులు అవ్వట్లే అక్కడ. ఎందుకంటే మనం ఫ్రెష్ స్టేట్ కాదు, మనం సఫిషియెంట్గా ఉన్న ఒక స్టేట్ కాదు. మనం రాజధాని పోగొట్టుకొని ఇక్కడ ఏమి కంపెనీస్ లాగా ఇవాళకి వచ్చి మీ మీడియా హౌస్లన్నీ హైదరాబాద్లో ఉన్నాయి, ఈ పొలిటికల్ లీడర్స్ హౌస్లన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ కాదు. ఈవెన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎవరున్నారో వాళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ లెవెల్, ఏది మన కంపెనీల హౌస్లన్నీ అక్కడే ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అడ్రస్లన్నీ అక్కడ హైదరాబాద్లో ఉన్నాయి. సో